ఈరోజు బ్లాగ్ వచ్చేసరికి ఏంటంటే ఈ శారీకి అయితే ఫాల్ అయితే కుట్టేసాను. చూడండి, శారీ వచ్చేసి ఇలా స్కై బ్లూ, కింద బార్డర్ వచ్చేసి పింక్ వచ్చింది. ఇది వచ్చేసి పళ్ళు అనమాట. ఈ పళ్ళుని మనం ఈ దారాలు వచ్చేసి మనం వీటితో ముడిలేసుకోవచ్చు, లేకపోతే మనకి కుందన్స్ కానీ ఏదైనా కుట్టుకోవచ్చు. కానీ ముడులు వేసుకుంటేనే బాగుంటుందండి. ఎందుకంటే డబ్బులు వేస్ట్ కట్ చేసుకోవడం. నేనైతే చీరలు అయితే సగానికి సగం ముడిలే వేసుకుంటానండి. ఇగో ఇలా దారాలు తీసుకోవాలి. మనకు ఏ చీరలకైనా ఇలా వస్తుంది కొంగు పాటు. చాలామంది కట్ చేసి కొంగు మొత్తం ఇలా కుట్టించుకుంటారు. ఎవరైనా ఈజీగా నేర్చుకునేలా ఈరోజు నేనైతే కొంగులు ముడ్లు అయితే వేసి చూపిస్తాను. చూడండి, ఫస్ట్ ఇందులో ఉన్న ఈ అడ్డం ఉంటాయి కదా దారాలు, చూడండి, ఇందులో ఈ అడ్డమున్న దారాలు తీసేసుకుంటే మనకు ముడ్లు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూడండి, ఇలా ఇలా మనం ఒక్కటి తీస్తే అన్నీ వస్తాయి. చూడండి, ఇలా ఇలా తీసేసుకోవాలి. చూడండి, ఇప్పుడైతే పూసలు మొత్తం తీసేసాను. చూడండి, మనకి ఇప్పుడు ఇలా ఎంత బాగా వచ్చిందో. వీటిని ఇలా దూరం తీసుకొని మంచిగా నీట్గా ఇలా దూకోండి. ఇలా ఇలా అనుకున్న తర్వాత ఇలా దారాలు ఏమన్నా ఉంటే ఇలా వచ్చేస్తాయి మనకి. చూడండి, ఇప్పుడు వీటిని ఇలా చూడండి, ఇలా ఇప్పుడు ఇది కొంగు పాట కదా, చూడండి, ఇలా ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ ఇలా తీసుకొని వీటిని ఒక్కటే ముడి, చూడండి, చాలా ఈజీగా ఇంట్లో వేసుకోవచ్చండి. ఎందుకు బయట ఇవ్వడం. నేనైతే ఆ చీరలకైతే ఆల్మోస్ట్ ఇలానే వేసుకుంటానండి. బయట అయితే ఎక్కడ ఇవ్వను. కావాలంటే జుమ్కీస్ కూడా నేనే తెచ్చేసి వేసుకుంటాను. చూడండి, మనకి ఈ విధంగా ఇలా అయితే వేసుకోవాలి. మరి చూడండి, వేసాను కదా. ఇంకోటి సేమ్ యాజ్ టీజ్గా తీసుకొని ఇలా ఇలా ఈ చూపించినట్టుగా అన్నిటినీ ఇలానే వేసుకుంటూ పోవాలి. ఇది ఏంటంటే మనం బయట కుట్టించుకున్న దానికన్నా, పూసలు కుట్టిన దానికన్నా ఇదైతే గట్టిగా ఉంటుంది. ఒక్కటే ముడి వేస్తాం కానీ ముడి అస్సలు ఊడిపోదన్నమాట. అంత బాగుంటుంది. అంటే ఇంట్లో ఉండే మా ఆడవాళ్ళకి ఏదో ఒకటి చేయాలి అనేది ఉంటుంది కదా, ఖాళీగా ఉండకుండా. ఇలా అప్పుడప్పుడు ఏదైనా ట్రై చేస్తుంటుంటే వస్తుంటుంది అన్నమాట. రానిదంటూ ఏం లేదండి, ట్రై చేస్తే ఏదైనా వస్తుంది. సో ఫైనల్గా మొత్తం ముడ్లు అయితే వేసేసాను. ఎలా ఉన్నాయో చూడండి. నచ్చినట్టయితే లైక్ చేయండి. ఆ ఇంట్లో ఈజీగా ఇలా వేసుకుంటే కనుక శారీస్కి అయితే చాలా బాగుంటుంది. హెవీ శారీస్ అంటే కొంతమంది బయట జుమ్కీస్ వేయించుకుంటారు. సో సింపుల్గా అయితే చూడడానికి లుక్ కూడా ఉంటుంది, ఈజీగా అయిపోతుంది, బాగుంటుంది అన్నమాట. ఫైనల్గా ఇది నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.